ఆర్థిక వ్యవహారాలు సున్నితత్వంతో కూడినవి. ఆర్థికంగానే ఆలోచించాలి గానీ, దాంట్లో వేరే కోణంలోకి పోతే ప్రమాదం ఎవరంటే ఆ సున్నితత్వాన్ని దాటినోడికే ప్రమాదం. అమెరికా ఆ దిశగా అమెరికా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్‌ని వెపనైజ్ చేస్తుంది. రష్యాకి, ఇరాన్‌కి స్విఫ్ట్ సిస్టమ్ తొలగించడం లాంటి దాంతో ప్రపంచంలోని అనేక దేశాలు ఒక్కసారి ఎలర్ట్ అయిపోయినాయి. డాలర్‌ని వదిలేసి బంగారం మీదకు పడుతున్నాయి. ఇదివరకు ప్రతి ఒక్కళ్ళు ఎన్ని డాలర్లు నిల్వ ఉంచుకుంటే అంత గొప్ప అన్నటువంటి కోణంలో వాళ్ళ సంపాదనతో డబ్బులు మిగిలిన వాటన్నిటితో డాలర్లు దగ్గర పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? డాలర్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అట్లాంటి డాలర్లని పక్కన పెట్టేసి గోల్డ్‌ని మార్కం కిందకు పెట్టుకుంటున్నారు. అట్లాగే ఎవరి రూపాయల్లో వాళ్ళే వ్యాపారాలు బిగిన్ చేశారు. ఎందుకని? అమెరికా దాన్ని వెపనైజ్ చేస్తుంది తమ ఆర్థిక వ్యవహారాలని అన్నటువంటి. ఇప్పుడు క్రమంగా రూట్ మారుతుంది. యూరోపియన్ యూనియన్ ఎట్లయితే అమెరికా తలతెక్కకి చిరాకు పుట్టి యూరో పెట్టుకుందో, అట్లాగే బ్రిక్స్ కరెన్సీ దిశగా ఒక అడుగులు పడుతున్నాయి. బట్ భారత్ అడ్డుపట్టడం వల్ల ఆగింది. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ స్విఫ్ట్ సిస్టమ్ మొన్నటిసారి అంటే మనకు తెలిసిందే కదా, రూపాయలు మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే నెఫ్ట్, స్విఫ్ట్ ఇట్లాంటివి ఉంటాం. దేశాలు స్విఫ్ట్ ఉంటాయి. దాన్ని అప్పుడు ఆపేయడం వల్ల రష్యా చాలా తిప్పలు పడింది. మళ్ళీ సెటరేట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు అందుకనినే ఈజిప్టు, చైనా స్విఫ్ట్ సిస్టంలో కాకుండా అది ఎత్తేసినాయి. దాన్ని నిషేధించుకుని వాళ్ళ ట్రేడ్ లోకల్ కరెన్సీస్లోనే చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. చైనీస్ క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ CIPS అనే కొత్త సిస్టాన్ని తీసుకొచ్చింది. క్రాస్ బోర్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని, దాని ద్వారా చెల్లింపులు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.